తేదీ 1/4/2023 నుండి 31/3/2024 వరకు అది 3 మరియు కౌన్సిల్ తీర్మానం నెంబర్ 447/1 కౌన్సిల్ వారి తీర్మానం మేరకు 7/10/2024తో గడువు ముగిసి ఉన్నది. సదరు 7 అద్దె భవనంలో అనగా 15/2025 వరకు సదరు 7 అద్దె భవనములకు ఈ క్రింది విధంగా సచివాలయాలు బాడిగ లేకుండా మన సొంత భవనంలో అందరికీ గడిపే అవకాశం ఉంది. దయచేసి అన్న చెప్పినట్టు సేమ్ ఇదే స్థితి గురించి దాదాపు 5 సార్లు నేను గతంలో అడిగి ఉన్నాను. దాని గురించి మనకి వాస్తవంగా దగ్గర తర్వాత కూడా పొద్దుటూరు పురపాలక సంఘం చాలా ఎక్కువ విస్తీర్ణము స్థాయిలో ఉండడం చేత పారిశుద్ధ్యాన్ని అమలు చేయడానికి వాళ్ళ సేవలు మనకు అవసరమైనాయి. కాబట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి వాటిని పొడిగించుకుంటూ మనం పని చేయించుకుంటూ వస్తున్నాం. వారు కూడా మిగతా ఆఫ్కాస్ట్లో పనిచేసేవారు కానీ రెగ్యులర్గా పనిచేసే వారితో పోలిస్తే ఇంకా అంతకంటే శక్తివంతంగా పనిచేస్తారనేదే మన అభిప్రాయం. అయితే వారిద్దరితో పోల్చినప్పుడు మీకు రావాల్సినంత వేతనం రాలేదు అనేది ప్రారంభ దశ నుంచి మన అందరి అభిప్రాయం. మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనం పేదవారికి అనుకూలంగా ఉండేవారు. శ్రమించే శ్రమజీవులకు స్వేద బిందువులు చిందించే చెమట చిందించే వారికి అనుకూలంగా ఉండే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అందుకే వీరి విషయంలో కూడా పొద్దుటూరు పురపాలక సంఘ కౌన్సిల్ పెద్ద హృదయం చేసుకొని కమిషనర్ గారు చెప్పినట్టు మదనపల్లిలో అటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి కాబట్టి అవి తెప్పించి ఆ తర్వాత నెక్స్ట్ సమావేశానికి లేదంటే మున్సిపల్ చైర్మన్ గారు అడిగి మరొక వారం 10 రోజులుగా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి మరొక 3,000 రూపాయలు మరి పెంచడానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తూ పొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం. నేను జిల్లా నివాస శ్రీనివాస 14వ వార్డు కౌన్సిలర్ని. ఈరోజు మాకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం జరిగింది. ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ గారు భీమపల్లి లక్ష్మీదేవి గారు ఈరోజు గైర్హాజరైనారు. ఆవిడ ప్లేస్లో చైర్మన్గా మన ఎమ్మెల్యే గారు మా ముస్లిం కమ్యూనిటీ నుంచి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఖాజా గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ స్పెసిఫిక్గా ఇది చారిత్రాత్మక ఘట్టం అని ఎందుకు చెప్తున్నామంటే మనకి 2 వైస్ చైర్మన్లు ఉన్నారు. ఒకరు బంగారెడ్డి గారు, ఒకరు ఖాజా గారు. బంగారెడ్డి గారు వచ్చేసి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారికి బావమరిది. అయినా సరే ఆయనకు ఈ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టకుండా మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి మా మీద ఉన్నటువంటి ప్రేమ అనేది ఆయన ఈరోజు బయటకు వ్యక్తపరిచి ఆయనకి మనసులో ఎంత ప్రేమ ఉంది అనేది ఆయన ఖాజాని తీసుకెళ్ళి చైర్మన్ చైర్లో కూర్చోబెట్టడం వల్ల మొత్తం మన ముస్లిం కమ్యూనిటీ మీద మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఉన్నటువంటి ప్రేమ అనేది మొత్తం తెలుగు ప్రజలందరికీ ఈ రకంగా తెలియపరచడం జరిగింది. సో ఈ విషయంలో మా మీద చూపించిన ప్రేమకు ఎమ్మెల్యే గారికి మేము మొత్తం మా ముస్లిం కమ్యూనిటీ తరఫున ముస్లిం కౌన్సిలర్ అందరము మొత్తం మా ముస్లిం కమ్యూనిటీ ప్రజల తరఫున మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. పట్టణ ప్రజలందరికీ నమస్కారము, పత్రికా విలేకరులకు కూడా నమస్కారము. ప్రస్తుతం ఈరోజు మా మున్సిపల్ అత్యవసర సమావేశం నందు మా చైర్పర్సన్ గారు లేనందువలన మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము మా మైనార్టీ వైస్ చైర్మన్ అయిన చింతకొండ ఖాజాముద్దీన్ గారిని చైర్పర్సన్గా ఏర్పాటు చేసి సభ నిర్వహించడమైనది. ఆయన మా మైనార్టీలపైన చేసిన ప్రేమ అభిమానాలుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందులోనూ ఆయన స్వయాన బామర్దైన బంగారెడ్డి గారు కూడా ఉండినా కూడా ఆయన్ను కూడా పక్కన పెట్టి మా మైనార్టీ పైన ప్రేమతో మా వైస్ చైర్మన్ ఏర్పాటు చేసి చైర్మన్గా కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేయడం అనేది అన్ని సమస్యలను కూడా సమావేశంలో మా వైస్ చైర్మన్గా చేసినాక అన్ని సమస్యలను పరిష్కారం చేసినాము. సమావేశంలో అజెండా అంతా పూర్తి చేసినాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.